హాయ్ హలో దోస్తులు. బేసిక్గా నా లైఫ్లో నిన్న జరిగిన సంఘటన అనేది నేను ఇప్పటివరకు కూడా అట్లాంటి సినిమాల్లో చూడటం, బయట వినడం, చాలామంది కథలుగా చెప్తుంటే వినడం తప్పించి నిజంగా నా లైఫ్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, నేను దాన్ని అట్లా జరిగినప్పుడు నేను ఏం హ్యాండిల్ చేస్తా అనేది కూడా నా మైండ్లో లేకుండే యాక్చువల్గా. కానీ నిన్న అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది. నిజంగా చెప్తున్నా కదా, ఏసీ కాసేపు ఇంత చలిలో కూడా బుక్కపూతకి ఏసీ ఆన్ చేసుకొని ఆ చెమటలు కూడా ఒళ్ళు మొత్తం పడుతుంటే తుడుచుకోలేని పరిస్థితి. అంటే అంత దారుణంగా వెన్ను లోపల వణుకు పుట్టింది అంటారు కదా. సో అలాంటి పరిస్థితుల్లో నేను లేచింది కాక మా వైఫ్ని కూడా లేపి ఆ సౌండ్, ఆ ఏడుపు వినాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకంటే నేను జస్ట్ ఒక వాష్రూమ్ వస్తుందన్న ఒక విషయంతో లెగిసి అక్కడ స్ట్రక్ అయిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నిన్న నైట్ మేము నా వైఫ్ని ఆల్రెడీ తను జాబ్ చేస్తుంది. సో నేను తను పిక్ చేసుకోవడానికి ఒక అరౌండ్ 6:30కి నేను వెళ్ళి తనని పిక్ చేసుకొని వస్తూ బాబుతో పాటు బేకరీలో చిన్న స్నాక్స్ లాగా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎవ్రీడే ఇంట్లో పూజ చేయడం, శివయ్యకు మొక్కడం, ఇంకా వెంకన్న స్వామికి మొక్కడం, ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు దీపం ముట్టిస్తా. ఎక్సెప్ట్ కొన్నిసార్లు సండే నేను చేసే కొంచెం లేట్ లేవడం వల్ల, ఏదో ఒక విషయం వల్ల ఇంట్లో దీపం అనేది ముట్టించకుండా ఉంటుండే. బట్ రెగ్యులర్ డైలీ రొటీన్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా ఇంట్లో దేవుడికి దీపం అనేది ముట్టిస్తాను నేను. బట్ నిన్న యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఏమో, బట్ కొన్నిసార్లు జరిగినప్పటికీ కూడా మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత, మేము ఇంతకుముందు ఒక వేరే ఇంట్లో ఉంటుండే, బట్ ఒక రీసెంట్ టైంలో ఒక 1 month బ్యాక్ కొత్తింటికి షిఫ్ట్ అయినాము. సో మీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కొత్తింటికి షిఫ్ట్ అయినా. నేను బిఫోర్ చేసిన వీడియోస్కి దీనికి చాలా తేడా ఉంటుంది మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే. సో ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చుట్టూ మంచిగా కొద్దిగా ఓపెన్ ప్లేస్ లాగా ఉండి, పైన ఫ్లోర్స్ ఏమి ఉండవు, ఒక సింగిల్ ఇండిపెండెంట్ హౌస్, చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది మంచిగా. అంటే ఇక దొంగలు పడడానికి ఈజీ ఉంటుంది, దయ్యాలు దొరకడానికి కూడా ఈజీ ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనమాట ఇల్లు. సో యాక్చువల్గా ఇక దీపం ముట్టించే అలవాటు ఉన్న నేను మరి ఎందుకో నిన్న నేను లేచిన దగ్గర నుంచి కొంచెం బయట చల్లగా ఉంది, స్నానం చేయబుద్దావాలా, ఈవినింగ్ ఎప్పుడో చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా దీపం ముట్టించలేదు, ఏం ముట్టించలేదు. నిన్న నాకు తెలియకుండానే అరుణాచలం పోయి వచ్చిన తర్వాత నేను ఎంత పాజిటివ్ వైబ్లో, ఎంత పాజిటివ్ థాట్స్తో ఉన్నా కూడా నిన్న ఎందుకో తెలియని ఒక డిస్టర్బెన్స్. అంటే మైండ్ అంతా ఏదో ఆలోచిస్తున్నా, ఏం అర్థం కావట్లేదు, ప్రాపర్ సెన్స్ రావట్లేదు బ్రెయిన్లో, ఏం ఆలోచిస్తున్నా ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే నిన్న ఏదో తెలియని ఒక డిస్టర్బెన్స్ అనేది మైండ్లో, ఒక నెగిటివ్ ఫోర్స్, ఒక తెలియని డిస్టర్బెన్స్ బ్రెయిన్లో ఉంది. సో అందుకే ఇంకా నీకు స్నానం చేయలేదు, అసలు ఇంట్రెస్ట్ రాలేదు, వీడియోస్ చేయాలన్న ఆలోచన రాలేదు. రాజాసాబ్కి సంబంధించిన టీజర్ ఒకటి వస్తే దానికి సంబంధించి వీడియో చేసుకొని కథ మీకు ఆ డే ఎండ్ మొత్తం నేను ఇంకా ఎలాంటి పని చేయబుద్ధి కాలేదు, ఏమనిపించలేదు. సో మా వైఫ్ని పిక్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత, అప్పటికి ఇంటికి వచ్చిన ఈవినింగ్ 6-7కి మళ్ళీ బాత్ చేసుకొని పూజ చేసి దీపం ముట్టిద్దామన్న ఆలోచనలో ఉన్నా. బట్ అప్పటికి ఓకే, ఇక చల్లగా అయిపోయింది వెదర్ అంతా, ఇంకా వర్షం పడింది నిన్న కొంచెం. సో ఇదంతా జరిగింది, మళ్ళీ ఏంటిలే అని చెప్పేసి స్నానం కూడా చేయలేదు, ఇంక అట్లనే పండుకుందాం, ఇక అయితే అయింది, పొద్దున్న లేచినాక స్నానం చేసుకుందాం అన్న ఆలోచనతో కొంచెం డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట. అప్పుడు అరౌండ్ midnight 2:30 అప్రాక్సిమేట్, నాకు టైం అంతా గుర్తులేదు. ఫోన్ తీసుకున్న తర్వాత నాకు ఓకే 2:30 అవుతుంది, 2 అవుతుంది అరౌండ్ అనేది నేను గ్రహించిన. సో ఏంటి, నాకు 2 o'clock వాష్రూమ్ వచ్చింది, టాయిలెట్ వచ్చి లెగిసి, నేను బెడ్ మీద నుంచి లెగిసి వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు మాకు బేసిక్గా ఏంటంటే, మేము కూర్చున్న మా బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూంలో వెనకాల పక్కన పోర్షన్ వాళ్ళకి వెంటిలేటర్ ఉంటుంది, పైనుంచి వెంటిలేటర్. సో అక్కడి నుంచి ఎవరో ఏడుస్తున్న, అది ఒక ఏడుపు రకమైన సౌండ్ అనేది వినిపిస్తుంది నాకు. నేను నిద్రమత్తులో
టాయిలెట్ పోతుంది కాక ఆ సౌండ్ వినిపిస్తుంటే అంతా అబ్జర్వ్ చేయలేదు బేసిక్గా వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా. సో ఫ్లష్ చేసిన తర్వాత డోర్ వేసేటప్పుడు కొంచెం ఆ సౌండ్ నా దృష్టిలోకి వచ్చింది, అబ్జర్వ్ చేయడం అప్పుడు స్టార్ట్ చేసిన. అంటే డోర్ వేసే టైంకి అప్పుడు వినడం స్టార్ట్ చేసిన. అది అది కాసేపు నాకు అనిపించింది మేబీ ఏమన్నా కుక్కలు ఇట్లా బయట ఈ మొరగడం అరవడం లాంటిది చేస్తుంటాయి కదా, సో మేబీ ఏమైనా కుక్క అయి ఉండొచ్చు, బయట కుక్కలు అరుస్తుంటాయి కదా కామన్గా, అదే సౌండ్ అయి ఉండొచ్చు అని అనుకున్నాను. సో ఏం వెళ్ళి చూస్తామని అని చెప్పేసి తలుపేసి మళ్ళీ బెడ్ మీద ఎక్కి పడుకోవడానికి ట్రై చేశా. ఆ సౌండ్ మెల్లమెల్లగా నన్ను ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కుక్క ఏడిసినా అరిసినా లేకపోతే అదొక టైప్ ఆఫ్ మోర్నింగ్ సౌండ్ ఏదున్నా కూడా అది తెలిసిపోతుంది. అంటే కుక్క గొంతులో నుంచి వచ్చే ఆవాజ్కి ఒక 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 లేడీ గొంతులో నుంచి వచ్చే సౌండ్కి ఆ డిఫరెన్షియేషన్ ఎంత కాదని మనకు అర్థమవుతుంది. సో నేను వింటున్న కొద్దీ ఆ సౌండ్ అనేది నాకు క్లారిటీగా ఒక మనిషి గొంతులాగా వినపడుతుంది. అండ్ అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏడుపులాగా వినిపిస్తుంది. నేను యాక్చువల్గా మీకు అది నేనేం చేశాను మీకు చెప్తా క్లియర్గా. లాస్ట్కి మీకు దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా నేను పెడతాను. అది ఏంటనేది ఒకసారి మీరు వినండి. సో నాకు అది పదే పదే వింటూ నాకు అనిపించింది ఇదేదో మనిషి ఏడుపులాగా వినిపిస్తుంది. మాకు ఇంత పెద్ద ఇంటి చుట్టూ ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది, అది ఎగ్జాక్ట్గా బెడ్రూమ్ వెనకాల నుండి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. మరి ఇదేంటి ఏమన్నా గాలి ఏదన్నా వచ్చిందా ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఒకసారి బయటికి వెళ్ళి చూసే ధైర్యం రావట్లా. ఇంకా మా వైఫ్ని లేపింది అదే టైంకి. లేపి ఏంటి ఏదో సౌండ్ వినిపిస్తుంది నాకు, ఒకసారి విను అని అంటే తను కూడా ఒక 2 minutes అట్లా స్టేర్ చేస్తూ విని ఏదో కుక్క అయి ఉంటుందిలే అని చెప్పానండి. బట్ నా మనసుకు మాత్రం అది ఖచ్చితంగా కుక్క ఆవాజ్ లాగా అనిపించట్లేదు. లేదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది, నిద్ర కూడా పట్టట్లేదు, నేను చూడ్డానికి ట్రై చేస్తా, నువ్వు వస్తావా అని అంటే అది కుక్క సౌండే, నువ్వు అంత పట్టించుకోకు, సైలెంట్గా పడుకొని తరనింది. బట్ నాకు ఇలాంటివి నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంకా నాకు దాన్ని కెలికి పాకం బట్టి రోడ్డు గీడ్చి దొబ్బాలన్నంత కసి పుడుతుంది నాకు. బేసిక్గా నా థాట్ ప్రాసెస్ అంతా అంతే ఉంటుంది కాబట్టి నాకు తెలుసుకోవాలి అది ఏంది అసలు సౌండ్ ఏందని చెప్పి నేను మెల్లగా ఇంట్లో బయటకు వచ్చి హాల్లో లైట్స్ అన్నీ వేసి బయటకు వెళ్ళి చూసిన. బయటకు వెళ్ళి ఆ ఇంటి వెనకాలకి వెళ్ళడానికి మాకు బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ లేదు, ఓన్లీ ఫోర్గ్రౌండ్లో ముందు గేట్ లైట్స్ కానీ బయట లైట్స్ కానీ, బట్ బ్యాక్గ్రౌండ్లో వెనకాల సంబంధించి లైట్స్ అయితే లేవు. సో ఫోన్ టార్చ్ చేసుకొని ఇల్లగా వెనకాల ఏమన్నా ఉందా అంటే లైక్ విండో దగ్గర వెంటిలేటర్ సైడ్ నుంచి ఈ సైడ్ బాల్కనీ అటు సైడ్ బాల్కనీ ఎక్కడుంది, ఏమన్నా ఉన్నారా, ఏంటి సౌండ్ ఏంటి అని చెప్పి చూడ్డానికి వెళ్తే అక్కడ ఎవరు మనుషులు కానీ ఏది కానీ ఏమీ కనిపించలేదు నాకు. కాసేపు ఆ సౌండ్ కూడా నాకు రావడం అనేది ఆగిపోయింది. అంటే మేబీ లైట్లు వేసిన తర్వాత సౌండ్ ఆగిపోయిందా మరి ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో మా ఇంటికి వెనకాల ఇంకొక హౌస్ ఉంది, అక్కడ ఆ హౌస్ తర్వాత ఇంకొక రోడ్డు ఉంది, మా ఇంటి ఎదురుగా కూడా రోడ్డు ఉంది. ఇంటి ముందుకెళ్ళి చూస్తే ఆ రోడ్డు మీద ఎలాంటి కుక్కలు లేవు. ఆ స్ట్రీట్కి మూల ఒక కుక్క మాత్రం ఉంది, అది పడుకొని ఉంది, మంచిగా మట్టి తవ్వుకొని మట్టి లోపల పడుకొని ఉంది. సో ఆ స్ట్రీట్ వెనకాలకి వెళ్ళి చూద్దామా ఒకసారి మరి ఏంటి అని చెప్పి అనిపించింది. ఒకసారి మళ్ళీ వెనకాలకి వెళ్ళి మా ఇంటి వెనకాల ఉన్న రోడ్డు అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి చూస్తే కూడా అక్కడ కూడా ఎలాంటి స్ట్రీట్ డాగ్స్ కానీ ఏవి కనిపించట్లేదు. ఇక నాకు అనిపించింది అంటే ఏంది కైండ్ ఆఫ్ సౌండ్ ఏంది అంటే ఈ హమ్మింగ్ ఏడుపు ఆపి ఏడుస్తుంది ఆ సౌండ్. అది ఒక నెగిటివ్ ఫోర్స్, ఒక నెగిటివ్ గాలి మరి ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసింది అనేది నాకు ఇప్పటికీ అంత చిక్కట్లేదు. అంటే నిన్న ఒకవేళ కుక్క అయ్యి ఉంటే మాత్రం నేను ఈ లైట్ లేయగానే కుక్క పారిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇంటి వెనకాలకి వెళ్ళి చూసినా కూడా వెనకాల సౌండ్ వచ్చినప్పుడు ఉంటే ఇద్దరు ఇంటి వెనకాల ఉండాలి లేదా ఆ స్ట్రీట్ వెనకాల రోడ్డు మీద ఉండాలి. బట్ అక్కడ కూడా ఎలాంటి నాకు డాగ్స్ ఏం కనిపించలేదు. ఆ ఇంటి ఎదురుగా కూడా ఎక్కడ డాగ్స్ లేవు. అంటే ఏంటిది అంటే గాలుల్ని నేను ఖచ్చితంగా నమ్ముతా. అంటే ఈ ప్రపంచంలో పాజిటివ్ ఫోర్సెస్ ఎన్నైతే ఉన్నాయో నెగిటివ్ ఫోర్సెస్ కూడా అంతకంతా ఉంటాయి. శివయ్య ఉన్నాడనేది ఎంత నిజమో అట్లనే ఒక చెడు గాలులు దయ్యాలు ఆత్మలు తిరుగుతాయనేవి కూడా అంతే నిజం. నిజానికి చెప్పాలంటే నిన్న ఏదో ఒకటి మాతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు,
అండ్ ఎందుకు ఇప్పుడు ఈ ఇంటి దగ్గర నాకు ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అయిందో నాకు తెలియదు. అండ్ ఫర్దర్ ఇది ఎలా ఉంటుందో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే నేను జరిగే కోఇన్సిడెన్స్ని కానీ ఒక విషయం జరిగిన తర్వాత దాని తర్వాత జరిగే పరిణామం కానీ నేను ఖచ్చితంగా నమ్ముతా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను ఈరోజు ఒక వీడియో చేసి పెడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ మీ అనే ఫీలింగ్లో నేను ఉంటా. సో ఇప్పుడు నేను క్లాస్లో నిన్న బేసిక్గా సౌండ్ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సౌండ్ నాకు వినిపిస్తుందా లేదా అంటే యాక్చువల్ చెప్తారు కదా, అదే ఒకవేళ కుక్క ఏదైనా అనుకో తరవడానికి వెళ్ళినా ఏం చేసినా బయటికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ అదేదైనా ఒకవేళ చెడుగాలి అయ్యి ఉంటే వీళ్ళు మనం మనుషుల్లో అలర్ట్ అయినామన్న సెన్స్ దానికి తెలిసినప్పుడు అది మనకు కనిపించకుండా పోతుంది. ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేనేం చేశాను, ఇంట్లోనే ఉండి ఇంటి బయటికి వెళ్ళి లైట్ ఆన్ చేయకముందే నేను నా ఫోన్లో ఇంట్లో బెడ్రూమ్లో నుండే ఆ సౌండ్ కరెక్ట్గా నా విండో వెనకాల బాల్కనీ సైడ్ వినిపిస్తుంది కాబట్టి లోపలికి వినపడుతుంది, అంత హెవీగా వినిపిస్తుంది సౌండ్. సో అందుకని నేను ఏం చేశాను, మా ఫ్యాన్ ఆన్లోనే ఉన్నా కూడా నేను అక్కడ ఫోన్లో రికార్డ్ ఆన్ చేసి నేను ఆ వాయిస్ అనేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు ఆ వాయిస్ రికార్డింగ్ పెడతాను, నేను ఒకసారి అది వినండి. మీరు కొంచెం డీప్ సౌండ్ కొద్దిగా వాల్యూమ్ అంతా అప్ చేసుకొని వింటే మీకు దాంట్లో ఒక ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అది కుక్క అని మా ఆవిడ అంటుంది కానీ బట్ అది కుక్క కాదు, నేను వెళ్ళి చూశాను. బట్ అది ఏంటనేది మీకు ఒకవేళ ఏమైనా తెలుసుంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్కి సంబంధించి ఏదన్నా థాట్ మీకుంటే నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ ఇది నిన్న నా లైఫ్లో జరిగిన సంఘటన. అండ్ ఇది ఈ ఒక్క పూటతో పోతుందని కూడా నేను అనుకోవట్లేదు. చూద్దాం, అంటే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొత్త సిచ్యువేషన్స్, కొత్త పరిస్థితులు అన్నీ ఎవరైనా చూస్తారు ఖచ్చితంగా, నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎవరైనా చూస్తారు. బట్ ఇలాంటి సంఘటన అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఫర్దర్గా ఏమున్నా కూడా నేను ఖచ్చితంగా అందరితోని ఆడియన్స్తోని చెప్పదలుచుకుంటున్నాను నేను. సో అదే అంటున్నా, ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఫోర్సెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. అంటే మన పాజిటివిటీ, దేవుడు అనే భావం మనకి దేవుడి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్ మనం ఎంతైతే ఫీల్ అవుతామో, ఎంత ఆరాలో మనం ఉంటామో, అట్లనే ఈ నెగిటివ్ ఫోర్సెస్కి సంబంధించి కూడా మనకి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అండ్ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి. సో అది ఫ్రెండ్స్ బేసిక్గా నిన్న జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఒకసారి ఈ ఆడియో పెడుతున్నా, ఒకసారి ఆడియో వినండి. ఆడియో వినిన తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.